హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'ద కాంజరింగ్ లాస్ట్ రైడ్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటే 1973లో పెన్సిల్వేనియాలో వెస్ట్ పిట్సన్ అనే ఒక ఏరియాలో ఒక ఇంట్లో అయితే స్మెల్ ఫ్యామిలీ వాళ్ళైతే వచ్చి ఉంటారు. అక్కడ ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో అయితే అమానుషమైన విషయాలైతే జరుగుతా ఉంటాయి. దాని నుంచి ఈ ఫ్యామిలీ అయితే బాధింపబడతానే ఉంటారు. సో ఈ విషయాన్ని అయితే పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి చెప్తారు. కానీ వీళ్ళు ఎవరు నమ్మడానికైతే రెడీగా ఉండరు. సో వీళ్ళేమనుకుంటారు, ఎలా అయినా ఈ సమస్య నుంచి మనం బయటపడాలైతే మనం ఏమైనా చేయాలనుకున్న వీళ్ళు ఈ విషయాన్ని ప్రెస్ అండ్ మీడియా దగ్గరకైతే తీసుకువెళ్తారు. సో ఇప్పుడు 1976లో వారన్ కపుల్‌కైతే ఈ విషయాన్నయితే తెలుస్తుంది. వాళ్ళొచ్చి మాకు వీలైనంత సహాయం అయితే మేము మీకు చేస్తామని, మీ ఇంటినైతే ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ ఏముందని మేము కనుక్కుంటామని చెప్తారు. దీని తర్వాత ఏం జరిగిందనేది మొత్తంగా ఈ సినిమా ఒక కథ. ఈ సినిమా వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అని మూవీ టీమ్ అయితే అఫీషియల్ గానే చెప్పారు. ఈ సినిమా వచ్చేసి కాంజరింగ్ సిరీస్ లో వచ్చేసి 9th ఇన్‌స్టాల్‌మెంట్ అండ్ ఫైనల్ సీరీస్ అని మూవీ ప్రొడక్షన్ హౌస్ అయితే చెప్పారు. ఈ సినిమాలో పాజిటివ్ చూసుకుంటే ఈ సినిమాలో మెయిన్ హర్రర్ ఎలిమెంట్ వచ్చేసి కొన్ని ప్లేస్‌లో అయితే మూవీ టీమ్ వచ్చేసి భలే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆ జంప్ స్కేర్స్ వల్ల మనకైతే నిజంగానే ఒక హర్రర్ ఫీల్ అయితే ఏర్పడుతుంది ఆ థియేటర్‌లో చూస్తున్నప్పుడు. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే టెక్నికల్ టీమ్ వచ్చేసి చాలా బ్రిలియంట్‌గా వర్క్ చేసింది. సినిమాటోగ్రఫీ గాని, మ్యూజిక్ గాని, ఎడిటింగ్ గాని, సౌండ్ ఎఫెక్ట్స్ గాని ప్రతి ఒక్క టీమ్ అయితే ఈ మూవీని ఎంతవరకు హర్రర్‌గా డెలివర్ చేయాలో అంతవరకు అయితే పర్ఫెక్ట్‌గా డెలివర్ చేశారనుకుంటా నేనైతే. సినిమాలో మెయిన్ హైలైట్‌గా చూసుకుంటే ఏమంటే, ఆ స్మెల్ ఫ్యామిలీ ఉన్న ఇంట్లో అయితే ఆ డీమన్ అలా రావడానికి కారణం ఏంటని ఒక విజువల్లీ ఒక సీన్ అయితే చూపిస్తారు. ఆ సీన్ అయితే భలే ఉంటుంది. ఖచ్చితంగా గూస్ బంప్స్ లెవెల్సే. మనకైతే అంత భయం పుట్టిస్తుంది ఆ సీన్ చూస్తున్నప్పుడు. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే ఫారెన్ కపుల్ ఫ్యామిలీ అయితే చాలా వండర్‌ఫుల్‌గా అయితే ఆ క్యారెక్టర్‌ని పుల్ ఆఫ్ చేశారు. ఆ గోస్ట్ ఇన్వెస్టిగేటర్‌గా. అదే విధంగానే ఈ సినిమాలో ఈ గోస్ట్ ఇన్వెస్టిగేటర్‌కొచ్చేసి వాళ్ళ కూతురినైతే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ అమ్మాయి పేరొచ్చేసి జూడీ అని. ఆమె క్యారెక్టర్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లా అయితే ఈ మూవీలో అయితే డెవలప్ చేశారు. అదే విధంగా టువర్డ్స్ ద క్లైమాక్స్ వచ్చేసి ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా పీక్స్‌గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా పర్ఫార్మ్ చేసింది ఆ అమ్మాయి కూడా. ఈ సినిమాలో మెయిన్ నెగెటివ్‌గా ఏమనిపించిందంటే నాకైతే వారెన్ ఫ్యామిలీకి ఒక కూతురు. ఆ కూతురు వచ్చేసి ఒక అబ్బాయిని లవ్ చేసే విషయం గాని, ఆ అబ్బాయి వచ్చేసి జూడీకి లవ్ ప్రపోజ్ చేయడం గాని, ఫ్యామిలీతో బ్లెస్సింగ్ వల్లనే మనం పెళ్లి చేస్తున్నారని గాని, వాడు పోలీస్ జాబ్ వదిలేసి ఈ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నాడో, ఇలాంటి అన్‌వాంటెడ్ డ్రామా వచ్చేసి చాలా ఎక్కువగా ఉండింది ఈ సినిమాలో అయితే. మనం ఏం చూడాలనుకున్నాము, ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిల్మ్ చూడాలనుకుంటే ఒక సైడ్ చూసుకుంటే ఫ్యామిలీ డ్రామానైతే చూపిస్తా ఉన్నారు వీళ్ళైతే. బాగానే ఆ హర్రర్ ఎలిమెంట్ చాలా పీక్స్‌కి తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫ్యామిలీ ఎమోషన్ తీసుకొని పోయి ఆ ఎలిమెంట్‌ని మిక్స్ చేసేసి ఆ మెయిన్ హర్రర్ ఎలిమెంట్‌ని వచ్చేసి వీళ్ళు డైల్యూట్ చేసేసి ఎందుకు పనికి రాకుండానే చేసేస్తున్నారు కొన్ని సీన్‌లో అయితే. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక యావరేజ్ సినిమానే. ఈ సినిమాలో కొన్ని జంప్ స్కేర్స్, కొన్ని హర్రర్ ఎలిమెంట్ అయితే ఉంది గానీ, వీళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసి ఆ ఒక టెన్షన్‌ని, ఆ ఒక క్యూరియాసిటీని అయితే వీళ్ళే దాన్ని డైల్యూట్ చేశారనిపించుకుంది. మొత్తంగా చూసుకుంటే మీరొక ట్రైలర్ చూసి మీకు నచ్చిందైతే ఈ సినిమాకైతే వెళ్ళండి. లేకపోతే లేదు. అదే విధంగా ఈ సినిమాలో కొన్ని కిస్సింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. కొన్ని హర్రర్ ఎలిమెంట్ జంప్ స్కేర్స్ అయితే బాగానే ఉన్నాయి. సినిమాకైతే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి కాస్త చూసి వెళ్ళండి. ఇవాల్టికైతే ఇంతే. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.